ఆదిత్యం చంద్రభౌమో బుధగురు భృగుజన్ భానుజన్ రాహుకేతూన్ నత్వా నిత్యం త్రిసంధ్యం జగదుదయధైర్యస్థైర్య సంపతు హేతూన్ జ్యోతిశ్చక్రే అశ్వతారాది ఉరుగణ సహితాన్ మేషరాశ్యాదిరాశీన్ ఏతాన్ ఆసక్తిమూర్తీన్ ఖచర సురభరాన్ భక్తిత ప్రార్థయామః. నమస్కారం. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు వరకు వార ఫలాలు ఏ రకంగా ఉంటాయో వాటి గురించి మీకు అన్ని వివరంగా మీ రవికిరణ్ శర్మ వేలూరి మీకు చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహ సంచారాలు, ఏ ఏ అనుకూలతలు, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మకర రాశి వారికి ఈ వారంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మకర రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండడం వల్ల శని అనుకూలత వీళ్ళకి ఉంటుంది. ద్వితీయ స్థానం సంచారం ఎందువల్ల అంటే శని కుంభంలో ఉన్నాడు కాబట్టి. అట్లాగే పంచమ స్థానంలో సంతాన స్థానంలో బుధ గురు శుక్ర రవి సంచారం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే తృతీయ స్థానంలో రాహు చంద్ర అనుకూలతలు వీరికి ఉన్నాయి. అర్ధాష్టమంలో కుజుడు వల్ల కొంచెం ఇబ్బంది. ఎందువల్ల అంటే అర్ధాష్టమం కుజుడు దోషప్రదుడు, తద్వారా వ్యాపార సమస్యలు, రుణ సమస్యలు, వివాహ సమస్యలు తలెత్తుతాయి. కొంచెం జాగ్రత్త వహించాలి ఈ 3 విషయాల్లో. అట్లాగే భాగ్యంలో 9వ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది. అయితే రాస్యాధిపతి ద్వితీయంలో ఉండడము, పంచమంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని విశేషమైన అనుకూలతలు వీళ్ళకి ఉంటాయి. వ్యాపారపరంగా బాగుంటుంది, విద్యాపరంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. అట్లాగే అర్ధాష్టమ కుజుడు వల్ల మాత్రమే రుణ బాధలు, అట్లాగే అన్యోన్యత, దంపతి అన్యోన్యత తక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. అట్లాగే రుణ సమస్యలు వస్తూ ఉంటాయి, తగు జాగ్రత్తలు వహించాలి. వీళ్ళకు ముఖ్యంగా అర్ధాష్టమ కుజుడు కాబట్టి కుజుడికి విశేషముగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య అభిషేకం చేయించుకోవటము, ఓం కుజాయ నమః అనుకుని ప్రతి నిత్యము ఈ వారము 108 సార్లు పారాయణ చేయటము, అట్లాగే కందులు దానం మంగళవారం నాడు ఇవ్వటం ద్వారా కుజ అనుకూలత కలిగి ఈ రాశివారు విశేషమైన అనుకూలతలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే కుజ దోషం నివృత్తి అయితే దంపతి అన్యోన్యత, వివాహ యోగం, సంతాన యోగం కలుగుతుంది. అందువల్ల ఈ కుజ అనుకూలత కోసం ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అనుకూలాలు త్వరితంగా వస్తాయన్నమాట. అట్లాగే ఈ యొక్క పంచమంలో బుధ గురు శుక్ర రవి ఈ 4 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ యొక్క పంచమ స్థానం నుంచి లెక్క పెట్టుకున్నట్లయితే ఈ యొక్క శని స్థానం భాగ్యస్థానం అవుతుంది. భాగ్యస్థానం అవటం వల్ల కొన్ని విశేషమైన యోగాలు వీళ్ళు వినే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే శని భాగ్యం ద్వితీయంలో ఉన్నాడు, లగ్నాత్తు ద్వితీయం అంటే రాస్యాత్తు ద్వితీయంలో శని సంచారము, తృతీయంలో రాహు చంద్ర సంచారము చేయటము, 9వ స్థానంలో కేతు సంచారం వీళ్ళకి అనుకూల యోగాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కుజుడికి విశేషమైన పరిహారం చేసుకున్నట్లయితే వీళ్ళు అనుకూలతలు వచ్చి సుఖంగా ఉండడం జరుగుతుంది, అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.